సినీ ఇండస్ట్రీలో ప్రయోగాలకు పెట్టింది పేరు ఈ స్టార్ హీరో. సినిమాల విషయంలో ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇంకెవరూ కూడా చేసి ఉండరనే చెప్పుకోవాలి. లోకనాయకుడిగా పేరు సంపాదించుకున్న కమల్ హాసన్ గారి ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా మన విశ్వ రివ్యూస్ ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కమల్ హాసన్ పేరు కాదు, సినిమాకు ఆయన బ్రాండ్. సినిమా కోసం ప్రాణం పెడతారు, సినిమాల కోసం ఎన్నో రిస్కులు కూడా చేస్తారు. కమల్ హాసన్ సినిమా కోసం చేసినన్ని ప్రయోగాలు ఇంకెవరూ కూడా చేసి ఉండరనే చెప్పాలి. ఒక్క సినిమాలో 10 గెటప్పులు, వాటి కోసమే మేకప్ వేసుకోవడం తీసేయడం, అది కూడా గంటల కొద్దీ మేకప్ వేసుకోవడం తీయడం. ఇదంతా ఇతరులకు సాధ్యమయ్యే పని మాత్రం కాదు. ఇంత రిస్క్ చేయాలంటే అది కేవలం ఒకే ఒక్క కమల్ హాసన్ గారికి మాత్రమే సాధ్యమవుతుంది. అలా కమల్ తర్వాత అలా ప్రయోగాలు చేయగల హీరో ఎవరు అంటే విక్రమ్ గారి పేరు మాత్రమే వినిపిస్తుంది. ఇక కమల్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, తెలుగులో కూడా అంతే ఇమేజ్ ఉన్న స్టార్ హీరో. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సినిమాల కోసం కమల్ చేసిన సాహసాలు కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకి కూడా వచ్చాయంటూ చెప్పుకొచ్చేవారు. ఇక 70 ఏళ్ల వయసులో కమల్ ఇప్పటికీ అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. అయితే కమల్కి ఇప్పుడు 70 ఏళ్ళు అయినా ఆయన సినిమా కెరీర్కి మాత్రం 60 ఏళ్ళు దాటింది. ఇండస్ట్రీలోకి కమల్ హాసన్ గారు వచ్చి 60 ఏళ్ళు అవుతుంది. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కమల్ ఆ తర్వాత హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఇన్నేళ్ళు సినిమా కెరీర్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన కమల్ హీరోగా మాత్రమే కాదండోయ్, దర్శకుడిగా, ఒక నిర్మాతగా, గాయకుడిగా, రచయితగా, క్లాసికల్ డాన్సర్గా ఇలా ఎన్నో పాత్రల్ని పోషించారు. అంతేకాదు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న కమల్ తన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో చెప్పుకొచ్చారు. ఇంతకీ కమల్ హాసన్ ఫస్ట్ సినిమాకి బాలనటుడిగా తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? 2000. అవును, కలత్తూరు కన్నమ్మ సినిమాతో ఇండస్ట్రీకి బాలనటుడిగా పరిచయం అయ్యారు కమల్. అయితే ఆ సినిమాలో మహానటి సావిత్రి గారికి కొడుకుగా యాక్ట్ చేశారు. ఆ సినిమాకు కమల్కి 2000 ఇచ్చారట. ఒక రకంగా చూసుకుంటే 60 ఏళ్ల కిందట 2000 అంటే చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పుకోవాలి. హీరోలకు మాత్రం 50,000 రెమ్యునరేషన్ ఇచ్చేవారట. అలాంటిది ఊహ కూడా సరిగ్గా తెలియని బాలనటుడికి 2000 ఇవ్వడం గొప్ప విషయమనే చెప్పుకోవాలి. అయితే ఆ రెమ్యునరేషన్తో ఏం చేశారని హోస్ట్ అడుగ్గా నాకు సరిగ్గా ఊహ లేదు, గుర్తు కూడా లేదు, చిన్నవాడిని కదా, అవి పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్తాయని చెప్పుకొచ్చారు కమల్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా కమల్ హాసన్ గారి సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కామెంట్ చేయండి. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.